హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళైతే నా డైలీ క్లీనింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఇక్కడ బట్టలైతే చాలా ఉండేనండి. నిన్న ఈవినింగే మొత్తం ఉతికేసి ఆరబెట్టేసామనమాట. సో, మార్నింగ్ బట్టల పని పెట్టుకుంటే ఏంటంటే మిగిలిన పనంతా కూడా లేట్ అయిపోతుంది. అందుకనే ముందు రోజే బట్టలన్నీ ఉతికి పెట్టేసుకున్నాను. మార్నింగ్ వంటంతా కూడా పూర్తయిపోయిందండి. క్లీనింగ్ ఒకటి మిగిలిందనమాట. సో, ఇవాళ నా క్లీనింగ్ రొటీన్ మాత్రమే షేర్ చేయాలని అనుకుంటున్నాను. డైలీ ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. సో, ప్రతిరోజు ఈ పనులు ఫాలో అవ్వటం వల్ల ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు క్లీన్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే మొక్కలు చూసుకుంటున్నాననమాట బయటకొచ్చి. కొంచెం ఏంటంటే ఎండిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకైతే. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండీ చాలా. అక్కడక్కడ కొన్ని ఆకులు ఎండిపోవటం అలా ఉన్నాయి. సో, అన్ని మొక్కలు కూడా చెక్ చేసుకున్నాను. బాగానే ఉన్నాయి. కానీ కొన్ని ఎండిపోయిన ఆకులైతే అక్కడక్కడ ఉంటున్నాయన్నమాట. బయట బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే. సో, క్లీనింగ్ అయిపోయిన తర్వాత ముగ్గైతే వేసేసుకుంటున్నాను. గుమ్మం ముందు ఇలా ఒక ముగ్గు పెట్టుకోవటం వల్ల చాలా పాజిటివిటీ అనేది ఉంటుందండి ఇంట్లో. సో, అందంగా కూడా ఉంటుంది. అదే కాకుండా ఈ మధ్య నేను మొక్కలన్నీ తెచ్చిపెట్టుకున్నాను కదండీ! ఇప్పుడు ముగ్గు పెడుతుంటే ఇంకా అనిపిస్తుంది. సో, పచ్చగా మొక్కలు చూస్తూ పక్కనే ఆ ముగ్గుని చూస్తూ ఉంటే అసలు చాలా పాజిటివ్‌గా ఉంటుందనమాట నాకైతే. ఇవాళ క్లీనింగ్ రొటీన్ షేర్ చేసుకోవాలనేసి నేను మార్నింగ్ క్లీనింగ్ అనేది కొంచెం పోస్ట్‌పోన్ చేసుకున్నాననమాట. సో, పొద్దున్నే లేచి ఫస్ట్ వంట అదంతా కూడా కంప్లీట్ చేసేసుకొని పాపని స్కూల్‌కైతే పంపించేసి తర్వాత క్లీనింగ్ రొటీన్ అంతా కూడా షూట్ చేస్తా ఉన్నాను. సో, లేదంటే ఫస్ట్ లేవగానే బయట క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాననమాట. తర్వాత లోపల పని ఏమున్నా కానీ కొంచెం లేట్‌గానైనా చేసుకోవచ్చు. కానీ బయట మాత్రం ఫస్టే క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా ముగ్గు వేసుకోవటం వల్ల ఏంటంటే ఇంటికి ఎవరొచ్చినా కానీ ఫస్ట్ గుమ్మం ముందు నుంచి లోపలికొస్తారు కాబట్టి చూడగానే వాళ్ళకి కూడా ఒక ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. సో, మన మీద వాళ్ళకంటే ఒక ఒపీనియన్ కూడా ఏర్పడుతుంది. సో, మన మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి నచ్చుతుందనమాట. అంటే వాళ్ళకి నచ్చాలని కాదు. ఇది కూడా ఒక పాయింట్ అని చెప్తున్నాను. మన మెయింటెనెన్స్ ఎదుటి వాళ్ళకి నచ్చి, వాళ్ళు మెచ్చుకుంటే మనకింకా హ్యాపీగా అనిపిస్తుంది కదా! సో, అలా అనమాట. ఫస్ట్ అయితే బయట క్లీనింగ్ చేసేసుకొని ముగ్గది పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ వంట అది కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదండీ! సో, వంటయిన తర్వాత నా కిచెన్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. సో, ప్రెజెంట్ నా కిచెన్ అయితే ఇలా ఉందనమాట. కిచెన్ మేకోవర్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఎన్ని ఆటంకాలొస్తున్నాయనండి. వాటర్ ప్రాబ్లమ్ అయితే అవుతుందని చెప్తున్నాను కదా సింక్ నుంచి. అది ఇంకా క్లియర్ కాలేదు. అది క్లియర్ కాగానే నేనైతే కిచెన్ క్లీనింగ్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే కిచెన్ చూసారు కదండీ! ఇప్పుడు ఇల్లు కూడా ఎలా ఉందో ఒక లుక్ అయితే వేయండి. చిందరవందరగా ఉందనమాట. ఇక్కడ వస్తువులు అక్కడే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసేసి ఇల్లంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, డైలీ బేస్‌లో నా క్లీనింగ్ అనేది ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదండీ! టీవీ షెల్ఫ్స్ కూడా చాలా డస్ట్ పట్టేసినాయనమాట. చాలా రోజుల నుంచి క్లీన్ చేయట్లేదు. అంటే నా మైండ్‌లో ఏం నడుస్తుందంటే మేకోవర్స్ స్టార్ట్ చేశాను కదండీ! బెడ్‌రూమ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కిచెన్ తర్వాత హాల్ అనుకున్నాను కదా! సో, మొత్తం ఆ క్లీనింగ్స్ అయ్యే వరకు నా మైండ్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు లేదనమాట. నార్మల్‌గా క్లీనింగ్స్ చేద్దామన్నా కానీ అవ్వట్లేదు. అంటే మైండ్‌లో వచ్చేస్తుంది ఎలాగో డీప్ క్లీనింగ్ చేయాలి కదా! ఇప్పుడు అవసరమా అనేది ఒక థాట్ అయితే వస్తూ ఉంది. సో, అందుకనే నేను టీవీ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేయకుండా అలాగ వదిలేస్తా ఉన్నాను. ఇవాళైతే మొత్తం క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. సో, చాలా రోజులయిపోయిందనమాట టీవీ షెల్ఫ్స్ అలా వదిలేసి. కొంచెం చిందరవందరగానే ఉందండి. నేను మేకోవర్స్ దృష్టిలో పెట్టుకునున్నాను. ఇవన్నీ తీసేయాలి, మార్చాలి లుక్ వైజ్ అన్నట్టుగా. ఇవాళైతే ఒక ర్యాండమ్‌గా క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను మీకైతే. సోఫా అంతా కూడా దులిపేసుకొని వాటి మీద ఉన్న వస్తువులన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేసుకొని వేసేసుకున్నా. అలాగే బెడ్ కూడా సెట్ చేసేసుకుంటున్నాను. సో, డైలీ ఏంటంటే మనం క్లీనింగ్‌లో ఫస్ట్ చేయాల్సింది ఇదే అనమాట. హాల్‌లో అందరికీ సేమ్ ఉండవు కదండీ! సో, మీరు పెట్టుకునే దాన్ని బట్టి అవి ఫస్ట్ క్లియర్ చేసేసుకొని వేసేసుకోవాలి. మార్నింగే సోఫా, బెడ్ ఇలాంటివన్నీ దులిపేసుకొని వేసి పెట్టేసుకోవాలి. సో, ఫస్ట్ బయట క్లీనింగ్ కంప్లీట్ అవ్వగానే హాలే స్టార్ట్ చేస్తూ ఉంటానండి. హాల్ అంతా కూడా క్లియర్ అయిపోయిందంటే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో, అందుకని ఇక్కడ హాల్‌లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. నేనైతే హాల్‌లో వేసుకునేవి రెగ్యులర్‌గా సోఫా అండ్ బెడ్ అనమాట. వాటిని 2 కూడా నీట్‌గా నేను దులిపేసుకొని బెడ్‌షీట్స్ అన్నీ ప్రాపర్‌గా వేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ బెడ్ మీద అయితే ఇలా ఒక 3 కుషన్స్ అయితే పెట్టుకుంటాననమాట డెకోర్ కోసం అనేసి. అటొక మెత్త, ఇటొక మెత్త అయితే వేసుకున్నాను. రీసెంట్‌గానే కర్టెన్స్ అయితే వేసుకున్నాననమాట. ఈ డోర్‌కి, ఆ డోర్‌కి కూడా కంప్లీట్‌గా హాల్ అనేది ఒక లుక్ ఉండాలనేసి. ఇలా ఓపెన్‌గా ఉంటే హాల్ అనేది ప్రాపర్‌గా కనిపించట్లేదనమాట. అందుకనే నేను కర్టెన్స్ వేసేసుకున్నాను. సో, ఇప్పుడు లుక్ వైజ్ అయితే చాలా బావుంది. ఇప్పుడు టీవీ షెల్ఫ్స్ కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా. చాలా దుమ్ము దుమ్ము అయితే ఉందనమాట.
ఇంకా ఎప్పటికవుతుందో ఏమో నా క్లీనింగ్స్ అన్నీ నాకైతే అర్థం కావట్లేదు. అంటే మేకోవర్ కోసం అనమాట. హోమ్ టూర్ ప్లాన్ చేద్దామని అనుకున్నాను కదా! సో, దాని గురించి మాట్లాడుతున్నాను. సో, నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ అనుకున్నాను కదండీ! వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ ఇంక ఇలాగే కంటిన్యూ అయితే తర్వాత హాల్ ఒకటి పెట్టేసుకుంటే అయిపోతుందనిపిస్తుంది నాకైతే. సో, దానికోసం అలాగే ఆగిపోతే ఎందుకనిపిస్తుంది. సో, నేనెలా ఆలోచిస్తున్నానంటే, మనం ఇప్పుడు బెడ్‌రూమ్ క్లీన్ చేయాలన్నా, కిచెన్ క్లీన్ చేయాలన్నా, ఏం క్లీన్ చేయాలన్నా కానీ అక్కడున్న సామానంతా తీసుకొచ్చి హాల్లోనే పెట్టుకుంటాం కదండీ! సో, అలా ఆలోచిస్తున్నాను లాస్ట్‌లో హాల్ చేస్తే బావుంటుందనేసి. ఇప్పుడు హాల్ అంతా కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాక మళ్ళీ కిచెన్ స్టార్ట్ చేశాననుకోండి, కిచెన్‌లో ఉన్న సామానంతా మళ్ళీ హాల్‌లో తీసుకొచ్చి పెట్టడం అలా ఉంటుంది. మొత్తం మళ్ళీ చిరాకయిపోతుందనమాట. ఇంకా అలా ఆలోచించి నేను లాస్ట్‌లో పెట్టుకున్నాను గానీ, ఇంకా వాటర్ లీకేజ్ అవుతుంది కాబట్టి, ఇంక అది క్లియర్ కాకపోతే నెక్స్ట్ హాలే చేసేద్దామని అనుకుంటున్నా. సో, చూడాలి ఏమవుతుందనేది. ఇంకా టీవీ షెల్ఫ్స్ కూడా ఇలా స్ప్రే చేసేసుకొని ఒకసారి నీట్‌గా క్లాత్ తోటయితే తుడిచేసుకుంటున్నాను. సో, డైలీ బేస్‌లో ఈ క్లీనింగ్ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకున్నారంటే 365 రోజులు కూడా మన ఇల్లు ఎప్పుడు క్లీన్‌గా ఉంటుందనమాట. సో, అంత బర్డెన్ కూడా ఏం పడదండి డీప్ క్లీనింగ్స్ అప్పుడు. సో, ఎప్పటికప్పుడు ఈ పనులన్నీ మనం చేసేసుకుంటూ ఉండాలి. సో, ఎప్పటికప్పుడు క్లీనింగ్స్ పెట్టుకుంటే ఏంటంటే, మనకి డీప్ క్లీనింగ్స్ అప్పుడు అంత బర్డెన్ పడదనమాట. అప్పుడు మంత్లీ మనం ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి డీప్ క్లీనింగ్ అనేది. అలా డైలీ బేస్‌లో ఈ హ్యాబిట్స్‌ని అయితే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. సో, డైలీ డస్టింగ్ అనేది, తర్వాత మాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ప్రతి వస్తువుని కూడా డస్టింగ్ చేసుకొని ఒకసారి తడి క్లాత్‌తో అలా తుడిచిపెట్టేసుకుంటే చాలు. దాని మీద ఉన్న దుమ్మంతా కూడా పోయి నీట్‌గా కనిపిస్తూ ఉంటాయి వస్తువులన్నీ కూడా. ఇంకా అలా అనమాట. నేను బెడ్డు, సోఫా అంతా సెట్ చేసుకొని వేసేసుకొని, టీవీ షెల్ఫ్స్ కూడా క్లీన్ చేసేసుకొని, ఇంక ఇల్లంతా కూడా ఊడవడం అయితే స్టార్ట్ చేశాననమాట. సో, ప్రతిరోజు కూడా ఒక గంట టైం కేటాయించుకుంటే చాలు ఇంట్లో ఉన్న అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయండి. సో, పైపైన డస్టింగ్, క్లీనింగ్ చేసుకోవటం అనేది డైలీ చేసుకుంటే పెద్ద పనేమి కాదనమాట. డైలీ కాకుండా ఎప్పుడో ఒకసారి పెట్టుకున్నామనుకోండి బర్డెన్ పడిపోతుందనమాట. అప్పటికే చాలా డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది అక్కడ. కాబట్టి డైలీ చేసుకున్నామనుకోండి ఒక 1 అవర్‌లో మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకోవచ్చు. సో, మిగిలిన టైం అంతా కూడా మనకి ఫ్రీగా ఉంటుందనమాట. సో, ప్రతిరోజు ఒక గంట కేటాయించుకోండి మీ ఇంటి పనుల నిమిత్తం. వంట కాకుండా. సో, వంట కూడా పెట్టుకున్నామంటే మనకి లేట్ అయిపోతుంది. వంట అనేది డైలీ చేసుకుంటాం కాబట్టి, దాన్ని కలపకుండా ఓన్లీ క్లీనింగ్‌కి మాత్రమే ఒక 1 అవర్ కేటాయించుకున్నారంటే పనులన్నీ కూడా చక్కగా అయిపోతాయండి. ఇంకా మాప్ కూడా పెట్టేసుకుంటున్నా నేనైతే. మాప్ అనేది డైలీ పెట్టనండి. డే బై డే పెడుతూ ఉంటాను. సో, వీక్లీ కంపల్సరీ 3 టైమ్స్ అయితే పెట్టుకుంటాననమాట. నాకేంటంటే ఇంట్లో క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో, బయట నుంచి పిల్లలు వస్తూ ఉంటారు మ్యూజిక్ నేర్చుకోవడానికనేసి. ఇంకా అలాంటప్పుడు కంపల్సరీ పెడుతూ ఉంటానండి నైట్ టైమ్‌లో అయితే. సో, అది కాకుండానే 3 టైమ్స్ పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. సో, కొత్తగా కామెంట్ చేసినట్టున్నారు. బెడ్‌రూమ్ క్లీనింగ్ చేసుకున్నాను కదండీ! లోపల షెల్ఫ్స్ ఎలా క్లీన్ చేస్తున్నారో చూపించండి. బట్టలెలా సర్దుకున్నారు. సో, బట్టలన్నీ తీసి మూట కట్టండి, పక్కన పెట్టండి అని చాలా కామెంట్స్ అయితే చేశారనమాట. సో, సారీ అండి. ఆల్రెడీ ఆ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. నేను వ్లాగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కానీ, వీడియోలో కూడా నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం లెంతీ అయిపోతుంది వీడియో అనేసి నేను బట్టలు సర్దేదైతే చూపించలేదు. మిగిలిందంతా కూడా క్లియర్‌గా చూపించుకున్నాను. సో, మీ గురించే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. బెడ్‌రూమ్ మేకోవర్ చేసినప్పుడే ముందు రోజు యాక్చువల్లీ ఏంటంటే క్లీనింగ్‌కి, ఆర్గనైజేషన్‌కి గ్యాప్ వచ్చిందనమాట. నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో. అవి ఇంకా రాలేదనేసి వెయిట్ చేస్తా ఉన్నాను. సో, ఆ క్లీనింగ్ చేసినప్పుడే నేను షెల్ఫ్స్ అవన్నీ కూడా మధ్యలో సర్దుకున్నాను నేను. ఆర్గనైజేషన్‌కి, క్లీనింగ్‌కి గ్యాప్ ఉంటుంది కదండీ! ఒక 2 డేస్. ఆ 2 డేస్‌లో నేను బట్టలన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను. సో, వ్లాగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కానీ వీడియో అయితే నేను యాడ్ చేయలేదనమాట. ఈసారి నేను బెడ్‌రూమ్‌లో ఆ షెల్ఫ్‌లన్నీ సర్దుకున్నప్పుడు బట్టలన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలో క్లియర్‌గా చూపిస్తానండి. సో, ఏమీ అనుకోవద్దు. నిన్న అప్‌లోడ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశారు. అప్పటికప్పుడంటే అవ్వదండి. ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా! ఇంకా అది కాకుండా అయిపోయిందనమాట. మళ్ళీ నేను అదంతా తీసి పెట్టి క్లీనింగ్ చేసి ఇంకా ఎందుకు మొన్నే చేశాను కదా అనిపించింది నాకైతే. సో, అందుకని నేనైతే వీడియో ఏమి అప్‌లోడ్ చేయలేకపోయాను. సో, ఏమీ అనుకోవద్దండి. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. కుకింగ్ అయిపోయిందని చెప్పాను కదండీ మార్నింగే. వీడియో తీద్దామనేసి నేను క్లీనింగ్ అంతేం చేసుకోలేదనమాట పొద్దున్న. ఇంకా ఇలా ఒకసారి నీట్‌గా క్లీనింగ్ స్ప్రే అనేది చేసేసుకొని ఇలా తుడిచేసుకున్నామనుకోండి డైలీ గ్యాస్ అనేది సో, ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుందనమాట. గ్యాస్, కౌంటర్ టాప్ ఇదంతా కూడా నీట్‌గా తుడిచేసుకోవాలి డైలీ కూడా. అలా తుడిచేసుకోవటం వల్ల మనకి నీట్‌గా ఉంటుంది. స్మెల్ కూడా ఏముండదు. వంట అవ్వగానే చేసేసుకోవాలండి. నేను ఇవాళ వీడియో తీద్దామనేసి మార్నింగ్ వంట అయిన వెంటనే క్లీన్ చేయలేదనమాట. ఇంకిప్పుడు కొంచెం లేట్‌గా అయితే చేస్తున్నా. ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో కిచెన్ క్లీనింగ్ ఒకటి చేసుకుంటూ ఉన్నాననమాట.
ఇంకా వారానికి ఒకసారి అయితే గ్యాస్ కడుగుతూ ఉంటానండి నేను. ఇంకా డైలీ బేస్‌లో అయితే ఇలా తుడిచేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు రోజు కడిగేసేదాన్ని. బర్నర్‌లో వాటర్ ఎళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఫ్లేమ్ అనేది తగ్గిపోయిందనమాట. కొంచెం రిపేర్‌కి కూడా ఇచ్చాము గ్యాస్ అనేది. సో, మీలో ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా డైలీ గ్యాస్ కడిగే వాళ్ళుంటే డైలీ అవసరం లేదండి. సో, వీక్లీ వన్స్ కడుక్కోండి. ఇంకా రోజు ఇలా ఒకసారి క్లీనింగ్ స్ప్రేస్ మనకి చాలానే అవైలబుల్ ఉన్నాయి కదండీ! అదే కాకుండా ఇంట్లోనే చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా! సో, అలా కొంచెం స్ప్రే చేసుకొని నీట్‌గా తుడిచేసుకున్నా కానీ మనకి నీట్‌గానే ఉంటుందండి కిచెన్ అంతా కూడా. సో, స్మెల్ లేకుండా శుభ్రంగానే ఉంటుంది. సో, అదనమాట నా ఎక్స్‌పీరియన్స్ ఇదైతే. సో, ఆ మధ్య రిపేరొచ్చినప్పుడేంటంటే, ఫ్లేమ్ అనేది చాలా లోగా వచ్చేదండి. వంట అనేది త్వరగా అయ్యేది కాదు. ఇంకా లేట్ అయిపోయేది పాపకి స్కూలుకి కూడా. ఇంకా తర్వాత రిపేర్‌కిస్తే ఆయన చెప్పారనమాట. డైలీ గ్యాస్ అనేది కడగకూడదు. వాటర్ అనేది లోపలికెళ్ళిపోయి ఇట్లా ప్రాబ్లమ్ అయిందని చెప్పారనమాట. ఇంకా వెనక సైడ్ కూడా ఒకసారి క్లాత్ తోటి నీట్‌గా తుడిచేసుకున్నానండి. ఇంకా ఫైనల్‌గా కొన్ని బాసనలున్నాయనమాట. ఇంకా లాస్ట్‌గా వీటిని గూడా కడిగేసుకుంటున్నా. సో, డైలీ బేస్‌లో మనకి కిచెన్ క్లీనింగ్, బాసనలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయండి. ఈరోజు నేను వీడియోలో చూపించిన ప్రతి పనిని కూడా ప్రతిరోజు ఫాలో అయ్యారంటే మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా, నీట్‌గా ఉంటుంది. పననేది టైంకి అయిపోతుందనమాట. అసలు పెండింగ్ పనులనేవి ఏముండవు. ప్రతిరోజు కూడా ఈ పనులన్నీ చేసుకోవడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఇక్కడితో గిన్నెలు కడగడం అయితే పూర్తయిపోయిందండి. ఇంకా కిచెన్ ఎలా ఉందో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను మీకు. సో, బిఫోర్ క్లీనింగ్, ఆఫ్టర్ క్లీనింగ్ అనేది రిజల్ట్ తెలుస్తుంది కదా! వంట అయిన తర్వాత నా కిచెన్ ఎలా ఉంది, క్లీనింగ్ చేసుకున్న తర్వాత నా కిచెన్ ఎలా ఉందనేది క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, ఇంత పని ఉంటుందనమాట. హోమ్ మేకర్స్ అని చాలామంది తక్కువగా చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ పని ఎంత కష్టమనేది. ఒకరోజు మనం పని చేయడం మానేస్తే ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంటుంది. నీట్‌గా ఉండదు. సో, అందుకని ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా చాలా కష్టపడతారు. సో, ఇప్పుడు వీడియోలో మీరు చూసే ఉంటారు కదండీ! ఇంతకంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కూడా చాలామందుంటారు. అందుకని ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడొద్దు. ఫైనల్‌గా కిచెన్‌లోకి చూసారు కదండీ! ఇప్పుడు హాల్ కూడా చూసేయండి. క్లీనింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది? క్లీన్ చేయకముందు ఎలా ఉంది? అనేది డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది కదా! సో, ఇంకా మాప్ అది పెట్టేసిన తర్వాత మంచిగా టేబుల్ కూడా మిడిల్‌లో వేసేసుకొని దాని మీద ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. గ్రీనరీ ఉంటే మనకి ప్లెజెంట్‌గా ఉంటుందండి. నాకైతే మొక్కల్ని చూస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే మొక్కల్ని పెంచడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో, నాకున్న స్ట్రెస్ కానీ అదంతా రిలీఫ్ అవుతూ ఉంటది. మొక్కల దగ్గర ఉండి వాటిని చూస్తూ ఉన్నప్పుడు. ఏదో తెలియని ఆనందం అనమాట. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది నచ్చింది. సో, కంపల్సరీ అందరూ మొక్కల్ని ఇష్టపడాలని ఏం లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. నాకైతే మొక్కలకి అంత అటాచ్‌మెంట్ ఉంటుందని చెప్తున్నా. చిన్నప్పటి నుంచి అంతే. గ్రీనరీ చూస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. స్ట్రెస్ రిలీఫ్ అవుతా ఉంటది. అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతాననమాట. సో, ఇదండి ఫైనల్లీ ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.